కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతుందో, నీ కృపయ లేకపోతే నాకు ఊపిరి లేదైనా పాడుచు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తాం. హల్లెలూయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే
కరుణించవు, ఆదరించవు, కృప చూపవు తండ్రి. నా ఆలోచన ప్రభా నైనా పనికి మానదానిగా ఉన్నదేమో. నీ ఆలోచన నాకు క్షేమకరము తండ్రి. నీ ఆలోచన నాకు నా ప్రభు సమృద్ధి తండ్రి. నీ ఆలోచన నాకు స్వస్థ దేవా, నీకు వందనం చేస్తున్నాము దేవా. నీ కృపను చూపిన నడిపించిన దేవా, నీకు వందనాలు. ఏ విషయము తీర్చుకోగలము దేవా. నాయన నన్ను విడివని దేవా, నన్ను ఎడబాయని దేవా, నీకు వందనం చేస్తున్నాము నాయన, నీకు వందనం చేస్తున్నాము. నేను విడిచినా విడవలేదు నా ప్రభా. నీకు ప్రేమను ప్రభా నన్ను నా ప్రభా విడిచిపెట్టలేదు తండ్రి. నా ప్రభా నీకు వందనం. ఓ తండ్రి నీకు అనంతరం చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. బలహీన సమయంలో బలపరచువాడు. ఓ నా తండ్రి కష్ట సమయంలో ఆదుకున్నవాడా, నష్ట సమయంలో ఆదుకున్నవాడా, నీకు వందనం చేస్తున్నాము తండ్రి. నీకు వేలాది వందనాలు వేశాను. రోజు ఒక దీవించిన తండ్రి, ఆశీర్వదించినాము. ఎవరికి నా ప్రభు ఏ అవసరములో నా ప్రభు ప్రతి అవసరతను యేసునామమున తీర్చబడను గాక. ప్రతి కోరికను యేసునామమున తీర్చబడను గాక. ప్రతి హృదయ వాంఛను తీర్చబడను గాక. ప్రతి బలహీనతను విడిచిపోవును గాక. రాయని వారిని క్షమించుము తండ్రి. రాని వారిని త్వరగా నడిపించుము తండ్రి. ఈ ఆఖరి దినమైన ఈ సంవత్సరం అంతా కాచి కాపాడుగల దేవుడు, ఈ రోజైనా అని సరిగా స్తుతించాలని నా ప్రభు. నా తండ్రి ఎవరికి లేదో నా ప్రభావం మాట్లాడము తండ్రి. మా హృదయాలు కదిలింపు చేయము తండ్రి. నా తండ్రి నీకు వందనాలు ప్రభు. ఇవన్నీ తండ్రి దాసు నిలబెట్టి నా ప్రభు వాక్య ద్వారా మాతో మాట్లాడము తండ్రి. వాక్య ద్వారా దర్శించుము తండ్రి. నీ వాక్యము జీవము కలిగిన నా ప్రభు. వారి గలినచులు ఖడ్గము తండ్రి నా ప్రభు. నీ వాక్యం చెప్పి సరి చేయబడను గాక నా తండ్రి. నా తండ్రి మా జీవితాన్ని సరిచేసి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. మరొకసారి అందరికీ దేవుని నామంలో ఆహ్వానం పలుకుతున్నాను. ఆరాధనలో అందరూ కూడా సమాధానంతో సంతోషంతో ఆరాధించిన ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దినాన్ని మరి దేవుడు ఎంతో మేలుతో నింపాడు. గత కాలం అంతా కాచిన దేవుడు మరి ఈ యొక్క 2020 సంవత్సరంలో చివరి ఆదివారంలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరి ఆదివారాన్ని మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. సో ఇది ఎంతో భాగ్యం. ఎందుకంటే చూడండి, చాలా మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ యొక్క సంవత్సరం ముగింపులో మనము ఆదివారం దినాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి ఎంతగానో మనం రుణపడి ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి అవకాశం ఎంతో మందికి లేదు. ఆయనను దేవుని సన్నిధిలో నీకు నాకు ఇలాంటి గొప్ప అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ సమయంలో మనకు చాలా సందర్భాల్లో విన్న వాక్యం అయినా సరే మరొకసారి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము మనం గమనిస్తే మొదటి అధ్యాయాన్ని మనం చూద్దాం. హల్లెలూయా. సరే, మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి
నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లలు దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడి బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవాకు నీకు అప్పగిస్తానని మొక్కుబడి చేసుకున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, ఈ మాసం అంతా కూడా మనము ఏ యొక్క సీజన్ ఉన్నామమ్మా? క్రిస్మస్ సీజన్. హల్లెలూయా. క్రిస్మస్ సీజన్ ఉన్నాం. ఎంతో సంతోషంతో ఆనందంతో మరి క్రిస్మస్ పండుగ దినాన్ని మనం తర్వాత అంతకుముందు నెల రాకముందు 25వ తారీఖు రాకముందే దాదాపుగా అన్ని దినాలు సెమీ క్రిస్మస్ అని తర్వాత వేడుకలని రకరకాల యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతూ ఆనందిస్తూ రావడం జరిగింది. సో మన యొక్క సంఘంలో కూడా చాలా అద్భుతంగా దేవుడు ఆయా ప్రాంతాల్లో మరి సెమీ క్రిస్మస్ కానీ తర్వాత కుటుంబ ఆరాధనలు కృతజ్ఞత ఆరాధనలు కూడా దేవుడు ఎంతో మేలుతో ఘనమైన కార్యక్రమాలను దేవుడు జరిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే ప్రపంచమంతా ఒక్క దేశమే కాదు, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచం అంతా కూడా ఏం జరుపుకున్నారు? క్రిస్మస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ ఆరాధనలో ఉన్నారు. అయితే ఇక్కడ ఈరోజు క్రిస్మస్ దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు, కానీ కొంచెం ప్రత్యేకమైనది మనం ఈరోజు చూద్దాం. అయితే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఇంతకుముందు చూసాం. ఆ వాక్యం ఏంటంటే ఆమె ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేసింది అని అంటే, వాడు బ్రతుకు దినములు ఏమన్నది? నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరము కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. వాడు బ్రతుకు దినములన్నిటను యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మొక్కుబడి అనే మాట మీరు వింటారు కదా, మొక్కుబడి చేస్తున్నాం అని చెప్పి అంటారు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట కూడా మాట్లాడతారు, ఊరికే మొక్కుబడికి వస్తారు వచ్చిపోతారు అని అంటే ఏది సాధారణంగా వాళ్ళు మామూలే అట్లా వచ్చిపోతుంటారు అని చెప్పి కూడా మాట్లాడుతుంటారు. హల్లెలూయా. అంటే ఏమొచ్చి మొక్కుబడికి వచ్చిపోయారంటే ఏదో పేరుకి వచ్చి ఉన్నారు వెళ్ళిపోయారు అన్నట్టుగా, అది ఒక విధమైన మొక్కుబడి. ఇక్కడ ఈమె దేవునితో ఒప్పందం చేసుకున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒప్పందం ఏం చెప్పుకుందంటే, మగ పిల్లవాన్ని, హల్లెలూయా, మగ పిల్లవాన్ని దయచేసిన ఎడల వాని మీదకి క్షౌర్యం కత్తి రాకుండా బ్రతుకు దినములన్నిటి కూడా ఎవరికి అప్పచెప్తారంట? యెహోవాకు నీకు నేను అప్పగిస్తాను అని మొక్కుబడి చేసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనము మన జీవితాలలో అనేక సందర్భాల్లో మనం ఒప్పందం చేసుకుంటాం, మొక్కుబడి చేసుకుంటాం. హల్లెలూయా. పూర్వకాలంలో కూడా మనం గమనిస్తే మనుషులు ఏంటి ఇట్లా బలి అర్పించడానికి వెళ్తున్నారు, లేకపోతే అవి మేకలను లేకపోతే కోళ్లను ఒక దినాన్ని ఇది చేసుకొని పండుగ చేసుకున్నట్లుగా చేసేవాళ్ళు. బలు అర్పిస్తూ ఏం చేసుకున్నారంటే, మేము మొక్కుబడి చేసుకున్నాం అని ఒకప్పుడు ఉంటుండే. మొక్కుబడి చేసుకున్నాం దేనికోసం చేసుకున్నాం అంటే ఒక కారణం చెప్పి ఆ కారణానికి అనుకూలంగా ఇది ఇలా అయితే మేము మొక్కుబడి చేసుకుంటాం అనుకున్నాం అని చెప్పి కొంతమంది అలాగే చేసేవాళ్ళు. సో ఇక్కడ ఏమైనా ఎలా ఉంది పరిస్థితి అంటే, హన్నాకు ఏ కొదవ లేదు. ఈ వాక్యం ఆల్రెడీ మనం విన్నాం. హన్నాకు ఏ కొదవ లేదు, కానీ ఆమె గర్భంలో కుమారుని కనలేదు. ఆమె గొడ్రాలుగా ఉన్నది. హల్లెలూయా. సో మనము చూడండి, ఇలా ఈ యొక్క గొడ్రాలతనాన్ని అనుభవించడము చాలా కష్టతరమైంది. ఒక అమ్మగా ఒక స్త్రీకి ఈ విషయం చాలా కష్టతరమైంది. కాబట్టి తన భర్త చాలా ప్రేమిస్తాడు ఆమెను. ఆయన పేరు ఎల్కానా. సో ఆయనతో మాట్లాడే ఆమె అయ్యా నేను లేనా అని చెప్పి మాట్లాడతాడు ఆయన. అయినా సరే ఆయన ఒప్పుకోదు. వారు వేరే వాళ్ళు రకరకాల మాట్లాడడం, సూరిపోట్లు మాట్లాడడంతో ఆమె వేదన చెందుతుంది. హల్లెలూయా. వేదన చెంది రకరకాల ఆలోచన కలిగి ఇంకా ఏం చేయాలి అని చెప్పి ఎంతో బాధతో దినదినం గడుపుతూ ఉంటుంది. ఆమె ఏటేట వాళ్ళు వెళ్ళి ఆ ప్రాంతానికి సిలోహో అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళు దేవుడిని ఆరాధిస్తూ అక్కడ బలు అర్పిస్తూ వస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
చేస్తుండగా హన్న యెహోవా మందిరమునకు పోనప్పుడెల్లా 7వ వచనం అది ఆమెకు కోపం పుట్టించను కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుతూ వచ్చాను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడుస్తున్నావు? నీవు భోజనం మాట ఏలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడు కానా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తన భర్త ఆమెను ఓదార్చడం, తను చాలా చక్కగా మాట్లాడేందుకు, నీకు పిల్లలు కాదేనా, నేనే 10 మందితో సమానం కదా, ఎందుకు ఏడుస్తావు, ఎందుకు విచారణ చేస్తున్నావు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి ఆమెను ఓదార్చడానికి లేకపోతే ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆమె ఏం చేసింది? అన్నపానాలు మానేసింది, ఆహారం తీసుకోలేదు, ఇంకా ఆమె ఏడుస్తున్నది, ఆమె ఇంకా కోపం పెంచుకుంటుంది. ఆ తనకు తాను ఏమంటాను న్యూనత భావానికి వెళ్ళిపోయి ఇంకా నేను మనిషిని, నేను ఎట్లా ఉన్నాను, నేను బతకడం కష్టం కదా అని రకరకాల ఆలోచనలు పడిపోయి ఆమె ఏడ్చుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత అతన్ని ఓదారిస్తే కూడా ఆమెకి ఏమాత్రం అది సరిపోలేదు అని ఆమెతో చెప్పగా వారు సిలోహోను పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆ సమానము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు. ఆమేన్, హల్లెలూయా. అన్నపానం అంతా తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళందరూ తీసుకొని వెళ్ళి మాత్రం ఎక్కడుంది? దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఆ మందిరంలోకి వెళ్ళిపోయి ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆమె క్లియర్ గా ఏమని చెప్పిందంటే, నాకు మగ పిల్లవాడిని ఇస్తే, హల్లెలూయా, మగ పిల్లవాడిని ఇస్తే నేను ఆయన నీకే అర్పిస్తా అని మొక్కుబడి చేసుకుంటుంది, ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది, ఎంతో ఏదపడుతుంది. నిజంగానే ఒక సమస్య మనం ఎదుర్కొన్నప్పుడు, ఒక సమస్యను మనం ఎదుర్కొంటూ వెళ్తున్నప్పుడు, ఆ సమస్య కూడా మనం వెళ్తున్నప్పుడు, సమస్య అనే సీజన్ కూడా వెళ్తారు కొన్నిసార్లు. చూడండి, ఆ సమస్యను మనం ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్య ఎంతో భారంగా లేకపోతే ఎంతో కష్టంగా, ఇంకా మన వల్ల కాదు, ఇక నేను చేయలేను, నేను వెళ్ళలేను, నా పని అయిపోయింది అన్నంతగా మనం బాధపడతాం. ఎప్పుడు ఆ సమస్యను మనం పే చేస్తున్నాం. హల్లెలూయా. ఆ సమస్య ఎంతగా ఉంటుందంటే, ఇంకా ఈ సమస్య రాకుండా ఇంకా వేరే సమస్య వస్తే నేను ఎదుర్కొనేవాడును అంటారు. కొంతమంది ఏమంటారంటే, అబ్బా నాకు తలనొప్పి వచ్చింది, నా తలనొప్పి రాకుంటే నేను ఇంకా కడుపు నొప్పి వస్తే నేను ఎదుర్కొనేవాడిని అంటారు. హల్లెలూయా. కడుపు నొప్పి వచ్చినాడు అంటాడు, అబ్బా కడుపు నొప్పి నాకు చాలా కష్టంగా ఉంది, నేను భరించలేకపోతున్నా, ఇంకా కాళ్ళ నొప్పి వస్తే బాగుండే అని అనుకుంటాడు. ఇట్లా ఒకదాని మీద ఒకటి వేస్తాం, కానీ ఏ నొప్పి వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏం చేయలేం, మనం భరించలేం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఏది వచ్చినా మనం భరించలేం, కానీ అప్పటి పూర్తి మనం అబ్బాయి ఇది లేకుంటే అది ఉంటే నేను భరించేవాడిని అన్నట్లుగా మనం ఫీల్ అవుతాం. సో ఇక్కడ హన్నాకు తన భర్త తీర్చని కోరిక, అది భర్త తీర్చేది కాదు, ఇంకా ఇంకెవరో తోటి వాళ్ళు తీర్చేది కాదు, బంధువులు తీర్చేది కాదు, ఇంకా ఈ మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకా డాక్టర్లు హాస్పిటల్లోకి వెళ్తే ఇంకా రకరకాల ప్రయత్నం చేస్తే ఇవి తీరుస్తారు అనుకున్నారు, కానీ అవి తీరనిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మీకు డబ్బు తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి, సో ఏ కొదువ లేకుండా ఉంది, కానీ ఆ గుడ్డతనాన్ని తన భర్త కూడా అలాని తీర్చలేకపోయాడు. ఆమె ఇద్దరు కలిసి కూడా ఆయన అంటున్నాడు, అయ్యా నేను నీకు 10 మందితో సమానం కదమ్మా, ఎందుకు నువ్వు ఏడుస్తావు అని చెప్పి మాట్లాడాడు. సో ఇదంతా కూడా ఒకసారి అంటే మనం ఆ యొక్క ప్రయత్నం కూడా వెళ్తున్నప్పుడు నిజంగానే అలాంటి మోడుబారిన తనాన్ని అనుభవిస్తే, ఆ యొక్క మోడుబారిన తనాన్ని మనము అలాగా తీసుకొని వెళ్తే నిజంగా భరించలేని పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్, అదే 2 ఇయర్, ఆ తర్వాత 3 ఇయర్, ఆ తర్వాత పిల్లలు కాలేరనుకోండి, ఏం చేస్తారు? మనుషుల్లో నుంచి కొన్ని మాటలు బయటకు వస్తాయి. హల్లెలూయా. సో చాలా మంది చూడండి, ఎంతో మందిని కూడా అలాంటిది విడవలేవు. ఆ మాటలు పెద్ద వాళ్ళను, చిన్న వాళ్ళని ఎవరిని కూడా విడవ. ఎందుకంటే వీళ్ళు రకరకాల మాట్లాడతారు. మనుషులు అయినప్పుడు వాళ్ళు ఏదో మాటలు చూడుకొని మాట్లాడతారు. సో అది వాళ్ళు పే చేయలేము, మనం నిజంగా పే చేయలేని పరిస్థితిలో ఉంటుంది. సరే ఇది కొనుక్కుంటే వస్తుందా, పోయి లక్షలు పెట్టి కొనుక్కుంటే అయిపోతుంది అని అనుకునేకి లేదు, ఇంకేమైనా వెళ్తే వస్తానికి లేదు. ఈ సమస్య అంత ఈజీగా తీరేది కాదు. హల్లెలూయా.
కాబట్టి ఇంకా లాస్ట్ లో ఆమె ఒకటే అనుకున్నది, దేవుని సన్నిధిలో నేను వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను వెళ్ళి ఆయన మాత్రమే చేయగలడు, ఆయనకు మాత్రమే నేను మొరపెట్టగలను, ఆయన చేస్తే చాలు అని చెప్పి ఆమె మొక్కుబడి చేసుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈ మొక్కుబడి చాలా సార్లు మనం చేసుకుంటాం. ఏదో పలానా జరిగితే మా పిల్లవానికి మంచి మార్కులు వస్తే, లేకపోతే ఫస్ట్ క్లాస్ పాస్ అయితే, లేకపోతే జాబ్ వస్తే ఇలా చేస్తాం అలా చేస్తాం అంటే కూడా అనుకుంటాం. కానీ ఏం చేస్తాం, వాళ్ళు వచ్చిన తర్వాత మర్చిపోతాం, ఈజీగా మర్చిపోతాం. ఇప్పుడు చేయలేం కదా, నెక్స్ట్ టైం చూసుకుందాం, ఏం చేద్దాం, నెక్స్ట్ టైం చూసుకుందాం అని పోస్ట్ పోన్ చేస్తాం. అలాంటి సందర్భాలు మనలో అనేకం జరిగి ఉంటాయి. ఈ జరగకపోతే ఇది కాకపోతే ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం అని. కానీ మొక్కుబడి చాలా ప్రాముఖ్యమైనది. నీవు ఆ ఒప్పందం చేసుకున్నట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయనను మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు అని నీవు నమ్మాలి. అందుకే చూడండి, మనం మత్తయి సువార్తలో 7:7 ఒక మాట రాయబడింది ఏమంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తెరవబడును, అడుగు ప్రతి వానికి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో అయితే అడగాలి అనే ఒక తత్వం మనలో ఉన్నప్పుడు, అడగాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అడగాలి, అడిగితే పొందుకుంటాం. అయితే ఇక్కడ అన్న తన భర్త కూడా ఓదార్చడానికి ప్రయత్నం చేసిండు, కానీ ఏమాత్రం ఆమెకు ఒప్పింపు అనేది కలగలేదు, ఆమె బాధ తీరలేదు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె మొర పెట్టుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొర పెడితే ఏమన్నా అంటే, నాకు ఒక మగ పిల్లవాన్ని ఇస్తే నేను నీకు అనుగ్రహిస్తాను, నీకు అర్పిస్తాను, మొక్కుబడి చేసుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మొక్కుబడి మామూలు మొక్కుబడి కాదు. చూడండి, చాలా సందర్భాల్లో మనం చిన్న ఒప్పందాలు చేసుకుంటాం. చిన్న ఒప్పందం చేసుకుని ఈ సంవత్సరంలో చేయలేదు కానీ నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా చేస్తాను అని అనుకుంటాం. ఈ సంవత్సరం అయిపోయింది, ఎలా అయిపోయింది, కానీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం నేను ఖచ్చితంగా ఇది నెరవేర్చి తీరుతా అనుకుంటాం. కానీ మన స్వతహాగా మనం చేయలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన సొంతంగా మనం చేయలేము, కానీ దేవుని మీద ఆధారపడాలి. హన్నాలాగా మనము దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయన ద్వారా మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోగలుగుతాం. అలాగా చూడండి, మనం ఆయన బ్రతుకు దినములలో ఆయన అప్పగింతలని మొక్కుబడి చేసుకొనెను. అయితే ఈమె ప్రార్థన ఎలా ఉందంటే, మత్తులో ఉన్నట్టుగా తూలుతున్నట్టుగా ఉందంట. ఎందుకమ్మా నీవు తాగి ఇలా చర్చకొస్తావు అన్నట్టుగా ఉంది. అంత లోతైన ప్రార్థన, అంత వేదన కలిగిన ప్రార్థన ఆమె చేస్తుంది. చూడండి, మనకు దెబ్బ తగిలినప్పుడు, తట తగిలిందో లేక ఇంకేమో తగిలినప్పుడు మనం దాన్ని వెలుగులాడు పెట్టుకుంటాం. ఆ సమస్య ఉన్నప్పుడు నిజంగానే ప్రతి ఒక్కరు కూడా ఒక సమస్య కూడా వెళ్తున్నప్పుడు ఆ సమస్య పెద్దదిగా ఉంటుంది. తర్వాత ఆ సమస్య తీరిపోయిన తర్వాత చాలా చాలా తేలికగా దాన్ని మనం తీసుకుంటాం. సమస్య ఉన్నప్పుడు చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ అది ఎదుర్కొన్న తర్వాత, లేకపోతే దాని నుంచి మనం బయటపడేటప్పుడు తర్వాత చాలా తెలివిగా అంటాం. అప్పుడు మళ్ళీ ఆ సమస్య నుంచి మనం బయటకు వచ్చినాక మనలా ఇంకో ఆ సమస్యను ఎదుర్కొంటుంటే అంటాం మనము, అరే సింపుల్, అది గది నువ్వు భరించలేవా, ఏం మాట్లాడుతున్నావు, నేను ఎట్లా భరించినా తెలుసా నీకు. హల్లెలూయా. అంటే మనం ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంత భయపడ్డామో, ఎంత వేదన చెందినామో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏం చెప్తామంటే వాళ్ళకు, నీవు సింపుల్, దాన్ని నేను ఎందుకు అంతగా కష్టపడుతున్నావు, ఏదో అయిపోయినట్టు, నేను ఎంత ఈజీగా దాన్ని భరించిన అని చెప్పి వాళ్ళను చులకన చేసి మాట్లాడతాం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాం. ఇలాంటి చాలా సందర్భాల్లో మనము అనుదిన జీవితంలో మనం మీద ఎదుర్కొంటుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆ సమస్య తీరిన తర్వాత తేలికైపోయింది చూసారా, అది అప్పుడు దేవుడు నిన్ను గమనిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తన ఎలా ఉందో అప్పుడు దేవుడు గమనిస్తాడు. ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, తర్వాత వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఎలాంటి స్థితిని నువ్వు ఎదుర్కొన్నావో అని దేవుడు చూస్తాడు. ఇక్కడ అన్న తన భర్తను కూడా ఆమె నమ్మలేకపోయింది. ఎందుకంటే ఆయన ఏమి చేయలేడు, దేవుడు మాత్రం చేస్తాడు. ఎందుకంటే మనం చూస్తాం, మనం ఇది కీర్తన గ్రంథంలో గర్భఫలము దేవుడిచ్చే బహుమానము. హల్లెలూయా. అది మనుషుల వల్ల అయింది కాదు. కుమారులను ఎవరు అనుగ్రహిస్తాడు, యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యమై ఉన్నది. కాబట్టి అది మనుషుల వలన కాదు. ఇదిగో భార్య భర్తలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏకమైనప్పుడు అది జరిగేది కాదు. దేవుని యొక్క అనుగ్రహం మాత్రమే మన మీద ఉన్నప్పుడు, ఆ కటాక్షం మన మీద ఉన్నప్పుడు దేవుని కృప ద్వారా మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి హన్న మొక్కుబడి చేసుకున్న తర్వాత
ఏ మాత్రం రాజీ పడకుండా మన యొక్క అనుదిన జీవితంలో మనం రాజీ పడొచ్చేమో కానీ ఆమె ఏ మాత్రం రాజీ పడకుండా ఏం చేసిందంటే తన కుమారుడు అనుగ్రహించబడిన తర్వాత, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం ఎందుకు ఈ విషయాన్ని మనం ఒకసారి చూస్తున్నాం అంటే, దేవుడు అబ్రహాము లేక ఒక కుమారుడు అనుగ్రహించాడు. అబ్రహాం కుమారుడు అనుగ్రహించిన తర్వాత అబ్రహాము టెస్ట్ చేయడానికి చూడండి, ఆయన అన్నాడు, ఇదిగో నీ సంతానము ఇదిగో ఆకాశంలో ఉన్న నక్షత్రం వలె ఇసుక రేణు వలె అయిపోతుందంటే నాకు కుమారులు లేరు, కానీ ఇది అంతా కదా అని క్వశ్చన్గా మారిపోయింది అతనికి. అప్పుడు 100 సంవత్సరాలు దాదాపుగా గర్భం ముందుతుల్యమైన సందర్భంలో కూడా దేవుని యొక్క శక్తి ఏమాత్రం కూడా తక్కువ కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేయాలనుకున్నది ఎప్పుడైనా చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మనుషులకు చేయి దాటిపోతుంది. మనం కాలంలో ఉన్నాం. దేవుడు కాలాతీతమైన వాడు. కాలాన్ని ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన కాలాలు ఆయన గుప్తమైనవి. ఆయన ఏమైనా చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి నమ్మితే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ మాట అన్నప్పుడు ఇదిగో నీ యొక్క కుమారుడు, నీ గర్భంలో పుట్టిన కుమారుడు అలాగైతేనని దేవుడు మాట్లాడతాడు. ఆయన తర్వాత మళ్ళీ ఆయనను పరిశోధించడానికి మనం చూస్తాం. అక్కడ ఆదికాండంలో 22వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. పరిశోధించడానికి ఆయన మళ్ళీ ఏం చేశాడంటే, నేను ఒక్కగానొక కుమారుడు నాకు నేను ఫలానా పర్వతం మీదకి వెళ్ళి ఏం చేయాలి, నువ్వు నాకు అర్పించని చెప్పి అంటే ఏ మాత్రం చూడండి, అంతకుముందేమో నీ జనాన్ని ఎలా చేస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణులో ఆకాశంలో నక్షత్రాలు మారుస్తాను దేవుడు. ఇప్పుడు మళ్ళీ ఏం అడుగుతున్నాడు, ఈ కుమారుడు ఒకగాని కుమారుడిని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అనేది ఇక్కడ మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడైన దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని అన్నాడు. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె కూడా పిల్లలు లేరు. ఈ 100 దాదాపుగా వాళ్ళు ఏజ్డ్ అయిపోయినారు. 100 సంవత్సరాల వరకు వచ్చారు. అప్పుడు కూడా ఆయన వాగ్దానం చేయబడిన దేవునికి వాగ్దానం, ఇదిగో నువ్వు నీ కుమారుడు, నీ గర్భంలో పుట్టిన కుమారుడు ఇలా మారిపోతాడు, ఇది నీ పిల్లలు చాలా ఉన్నతమైన వారుగా ఉంటారు, లేకపోతే ఇస్కరేణుల వల్ల మారిపోతారు అని చెప్పి అన్నప్పుడు ఆయన ఇది జరుగుతుందా, నాకు కుమారులు లేరు అనుకున్నాడు. కానీ అయిన తర్వాత పిల్లవాడు పుట్టిన తర్వాత కూడా మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ రాయబడినట్టుగా పరిశోధించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు ఉంటున్న పరిస్థితి, నీవు ఎదుర్కొన్న కష్టము, నీవు ఎదుర్కొన్న నష్టము అన్ని అయిపోయిన తర్వాత దేవుడు పరిశోధిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు కష్టకాలం కూడా ఎదుర్కొన్నావు, నష్టాన్ని ఎదుర్కొన్నావు, కష్టాన్ని ఎదుర్కొన్నావు, రోదన బాధను ఎదుర్కొన్నావు. ఈ పరిస్థితి అన్ని కూడా నీవు దాటిపోయావు. ఆ తర్వాత దేవుడు నిన్ను పరిశోధిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము దేవుడు పరిశోధిస్తున్నాడు. ఎలాగంటే నీవు ప్రేమించు ఇస్సాకును, నీవు ప్రేమిస్తున్న చూసినావా, ఆయన నా దగ్గర బలి అర్పించు. హల్లెలూయా. చూడండి, దేవుడు అడిగిన వెంబడే అబ్రహాము చూడండి ఏ మాత్రం ఆలోచించలేక ఆయన అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు ఆయన అర్పించడానికి సిద్ధపడ్డాడు అంటే దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏమైనా చేయగలడనే ఒక నమ్మకం అతనిలోకి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అబ్రహామును అర్పించడానికి ఆయన పరిశోధించబడ్డాడని మనం చూస్తున్నాం. నేను పరిశోధించబడ్డప్పుడు, దేవుడు మనం టెస్ట్ చేసినప్పుడు, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మన యొక్క స్థితి ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మనం ఏం ఆలోచన చేస్తున్నాం. ప్రభువా, నీవు అడిగినా నీవు అడగకుండా నాకు ఇచ్చావు, మళ్ళీ నీవు అడుగుతున్నావు ఏంటయ్యా అని క్వశ్చన్ మాత్రం ఏమాత్రం చేయకుండా అబ్రహాము అడిగిన వెంబడే నేను చెప్పిన ఒక పర్వతం మీద నీ వెళ్ళి అతను అర్పించినప్పుడే వెళ్ళి ఆయన అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాడు దేవుడు అంటే నా మాట వింటాడా వినడా. హల్లెలూయా. ఇంత జరిగినా కూడా అబ్రహాము నా మాట వింటాడా వినడా, తన కుమారుని అర్పిస్తాడా అర్పించడా.
అని ఆయన క్వశ్చన్గా ఆయనను గమనిస్తూ ఉన్నాడు. ఇదిగో నిన్ను కూడా చాలా సందర్భాల్లో నీవు మొక్కుబడి వేసుకుంటాం, లేకపోతే దేవుని మాట వింటాం, కానీ ఇదిగో కష్టకాలంలో దేవుడికి మొరపెడుతున్నప్పుడు ఆయన మనకు విడుదలిస్తాడు. కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టగా వారి మొరను విని ఆయన కష్టం నుంచి వారిని విడుదలిచ్చినట్టు మనం చూస్తాం. అలాగా నీవున్న కష్టం నుంచి, నీవున్న నష్టం నుంచి ఆయన నీకు విడుదలిచ్చిన తర్వాత నిన్ను దేవుడు పరిశోధిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనం ఎలా ఎదుర్కొంటాం? ఆ మాటకు లోబడతామా? ఆ మాటకు మనం విలువనిస్తామా? ఆ మాటకు విధేయత చూపిస్తామా? ఆ మాటను మనం పెడచెవిన పెడతామా అనేది దేవుడు పరిశోధిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అబ్రహాము ఏ మాత్రం ఆలోచన చేయక దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడిని అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకడైన కుమారుడు, ప్రేమించే కుమారుడు. దీన్ని మనం సాదృశ్యంగా చూస్తే తన ద్వితీయ కుమారుని ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చెప్పుకున్నట్టుగా ఏకైక కుమారుడుగా ఎంచబడ్డ అద్వితీయ కుమారుని నీ కొరకు నా కొరకు అనుగ్రహించాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఇదిగో సింహాసనం మీద ఉండే ఆయన దాన్ని ఎక్కువగా హెచ్చగా రిక్తుడుగా చేసుకొని తనంతా తగ్గించుకొని ఈ భూమి మీదకి మనుష్య కుమారుడు రావడానికి దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. ఎందుకంటే నిన్ను మళ్ళీ తనతో కలుపుకోవడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అనుగ్రహించడం, మనము తీసుకోవడం, తర్వాత దేవుడు ఆయనను అనుగ్రహించిన తర్వాత ఆయన మళ్ళీ మనల్ని తనతో పాటు ఏకపరచుకోవడానికి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ పని చేశాడు. అలాగే దేవుణ్ణి అబ్రహాము ప్రేమిస్తున్నాడా లేదా అని క్వశ్చన్ చేయడానికి ఆమేన్, హల్లెలూయా. ప్రేమిస్తున్నాడు కాబట్టి అందుకే ఇక్కడ రాయబడి దేవదూత ఒక మాట రాయబడింది. అంతకుముందు మనం చెప్పుకున్నాము. ఒకసారి 11వ వచనము. సైన్యములకు అధిపతి వగు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును గమనించినప్పుడు అబ్రహాం దేవునికి భయపడ్డా, దేవుని ప్రేమిస్తున్నాడా లేదా అని ఇక్కడ మనం గమనిస్తే ఆ మాటలో మనం చూస్తాం. దేవుని యొక్క దూత అతనితో మాట్లాడలేదు. అబ్రహాం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పరలోకము నుండి అబ్రహామా 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 అని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన చేయి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం భయం భక్తి అనే విషయంలో ఒకసారి చెప్పుకున్నాం. నీవు నిజంగానే దేవుని యందు భయం భక్తి కలిగి ఆయన ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన మాటకు విధేయత చూపిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటకు విధేయత చూపెట్టి ఆయన చెప్పినట్టు మనం చేయడానికి సిద్ధపడతాం. అలాగా అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించి ఆయన పరిశోధించినప్పుడు ఆయన వెళ్ళి అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు దేవునికి భయపడుతున్నావు. ఆయన మాట నీవు అక్కడ దేవుని యొక్క దూత మాట్లాడుతూ నీవు దేవునికి భయపడుతున్నావు, అందుకే ఇదంతా చేసావు. కాబట్టి ఏ మాత్రం ఆ పిల్లవాడి మీద నీవు చేతి చేసుకోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆ అంత కూడా మళ్ళీ దానికి ఆయనకు బదులుగా గొర్రె పొట్టేలును దేవుడు ఆయనకు అనుగ్రహిస్తాడు. చూడండి, చెప్పినట్టు మనం చేస్తే, ఆయనకు విధేయత చూపిస్తే, పరిశోధించబడ్డ తర్వాత నీవేం పొందుకుంటావు అంటే ఇంకా ఘనమైనటువంటి దీవెనలకు నిన్ను దేవుడు పాత్రుడుగా ఎంచుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయనకి అబ్రహాము సిద్ధపడిండు తన ఒక్కగానొక్క కుమారుని అర్పించడానికి. ఈరోజు నీవు, నేను, నా పిల్లలు, నీ పిల్లలు, ఇంకా మనకు తెలిసినటువంటి ఎవరైనా ఉంటే, నీవు పెంచుతున్న పిల్లలైనా సరే, లేకపోతే నువ్వు చూస్తున్న గమనిస్తున్న పిల్లలైనా సరే, నీవు దేవుని సన్నిధిలో పెంచడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు నిన్ను వారిని పెంచమని కోరుతున్నప్పుడు ఇదిగో దేవుని సన్నిధిలో అనుగ్రహించడానికి, లేకపోతే దేవుని పని కొరకు వారిని పెంచడానికి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించడానికి, దేవుని యొక్క స్పర్శలో వారు వాడడానికి నేను ప్రేమతోటి అనుగ్రహిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. నేను స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో ఏమాత్రం వెనుకెంజవేయక ఆయన అర్పించడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు మనలో కోరితే నీ కుమారుడు నా సేవ కొరకు, లేకపోతే నీ పరిచయ కొరకు, ఫలానా పని కొరకు, ఫలానా దాని కొరకు నీవు ఇస్తావా?
వాళ్ళని పంపిస్తావా అని క్వశ్చన్ చేసినప్పుడు అబ్బే ఈ రోజున ఏముంది ఫలానా ఉందని మనం చెప్తామా, లేకపోతే దేవుని మాటకు విధేయత చూపిస్తామా, లేకపోతే ఇంకేదో చెప్పి మనం వారిని పంపకుండా చూస్తామా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా దేవుని యొక్క వాక్యం మెరుగులో మనం ఒకసారి చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాలు ఇలా జరుగుతాయి. ముందేమో మేము పంపిస్తాం, మనం చేద్దాం, దేవుని కార్యాలకు పిల్లలను మేము పెంచుతున్నాం అని అనుకుంటాం, మనం అనుకుంటాం. కానీ అసలైన టైంలో వారిని దేవుని కొరకు కొన్ని సందర్భాల్లో వాడబడుతున్నప్పుడు, విడుదల చేయమన్నప్పుడు మనం ఒప్పుకోం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకోము. తర్వాత దాని కొరకు రకరకాల సాకులు చెప్తాం, దాని కొరకు వేరే పనులు చెప్తాం, లేకపోతే ఇంకో ఏదో పలానా ఉందని చెప్తాం. సో ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు నేను చేస్తున్నప్పుడు నేను చెప్పే మాట, మనం మాట్లాడే మాట దేవుని యొక్క సన్నిధిలో మరొకసారి అబ్రహాము వలె నిజంగానే హన్నాను చూస్తున్నాం. ఇది ఎవరిస్తారు? గర్భఫలము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మన సొంత స్వశక్తితోటి, మన సొంత బలంతో, లేకపోతే నీకున్నటువంటి ఆ యొక్క దాంతో, లేకపోతే మనం జరగదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చిన ప్రేమను బట్టి మనము వారిని పొందుకున్నాం. అది గిఫ్ట్గా పొందుకున్నాం. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో 120వ కీర్తన మనం గమనిస్తే అక్కడ మనం చూస్తున్నాం ఆ మాట 3వ వచనంలో కుమారులు యెహోవా దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల ఆమేన్, హల్లెలూయా. బలవంతుని చేతిలో ఉన్నటువంటి బాణముల వంటి వారు. అది దేవుడిచ్చిన కృప. మనం పిల్లలను కలిగి ఉన్నామంటే అది దేవుడిచ్చిన కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పిల్లలను ఎవరి కొరకు పెంచాలి? దేవుని మహిమ కొరకు మనము పెంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ కొరకు. ఇదిగో వాళ్ళు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క మహిమ వారి నుంచి అనేకులకు కనపడేటట్టుగా వారిని మనం పెంచాలి. చూడండి, మనం చాలా సార్లు ఏం చేస్తామంటే వారు పెద్దగా చూసుకుంటాంలే, పిల్లలు మారిపోతారు అనుకుంటాం. కానీ పెద్దగా ఏం మారరు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఈరోజు అన్న మొక్కుబడిని మనం చూస్తున్నాం. అన్న మొక్కుకున్నది, నాకు మగ పిల్లవాడిని ఇస్తే నేను నీ సన్నిధిలో నేను అర్పిస్తాను. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి అక్కడ ఈ అంత కూడా ఆమెకు తెలుసు, నా డబ్బు వల్ల కాదు, నా పడక వల్ల కాదు, నా భర్త నేను నా ద్వారా కానీ కాదు, ఇది దేవుడు మాత్రమే చేయగలడు అని చెప్పి దేవుని సన్నిధిలో ఆమె మొరపెడుతున్నది. ఎలాంటి మొరపెడుతుందంటే ఆమె మత్తులో ఉన్నట్టు మొరపెడుతున్నప్పుడు అక్కడ దైవజనుడు చూసి, ఎందుకమ్మా నువ్వు తాగి కూడా దేవుని సన్నిధిలోకి వస్తావు, నీవు వెళ్ళిపో అని చెప్పి మాట్లాడే కంతగా ఆమె ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. సో అయితే అక్కడ ఆమె అంటుంది, నా ఏలిన వాడ నేను మత్తులో పానం చేయలేదు, కానీ నా హృదయ వేదనను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానని చెప్పి బైబిల్లో రాయబడి ఉన్న దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఏం చేసింది మరి అన్న? ఏం చేసింది అంటే మొక్కుబడి చెల్లించుకున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నేను మన మొక్కుబడులను చెల్లించుకుంటున్నామా లేదా అనేది ఒక క్వశ్చన్ గా ఈరోజు దేవుడిని ముందుంచారు. నీవు నేను అనుకున్న సందర్భంలో అని వదిలేస్తున్నామా, లేకపోతే ఆ విధంగా అనుకొని అది చేస్తున్నామా అనేది ఒక క్వశ్చన్ దేవుని యొక్క సంఘంలో మనం ఈరోజు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ మనం చూస్తే అన్న ఆ సమయ గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తన బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి ఆమె మళ్ళీ వెళ్ళి 25వ వచనంలో మనం చూస్తే వాడు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆమేన్, హల్లెలూయా. నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. చూడండి, ఏలి అనేక మంది వస్తుంటారు పోతుంటారు కాబట్టి ఆయన మాట విడుదల చేసిండు అంతే, ఆయన మర్చిపోయిండు. కానీ ఈమె ఏం చేస్తుందంటే వచ్చి మళ్ళీ ఆ సందర్భాన్ని గుర్తు చేసి, ఇదిగో నీ సన్నిధిని ప్రార్థన చేసిన ఆ రోజు పలానా రోజు
చేస్తానని చెప్పి అన్నానని చెప్పి మళ్ళీ తిరిగి మాట్లాడుతుంది. 17వ వచనం మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 17వ వచనం. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమెతో చెప్పగా ఆమె దృష్టికి కృప పొందును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి దుఃఖాముఖంగా ఉండటం మానెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అంతకు ముందు ఆమె ఎదుర్కొన్న పరిస్థితిలో ఆహారం మానేసింది. ఆ ఏడుపే ఇంకా ఏడ్చు తినలేదు. సో అలాగా అంత కూడా అన్ని రోజులు ఆమె ఏడవడము, తన సరిగా ఆహారం తీసుకోకపోవడం ఇదంతా జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసుకుంటుందో 14వ వచనంలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన అన్నాడు, ఎంతవరకు నీవు మత్తురాలవై ఎందుకు నీవు ద్రాక్షారసమును ఎత్తుని తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చప్పట్లు దేవునామమున మహిమపడదాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ఆత్మను నేను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. ఏం కుమ్మరించుకుంటున్నా అంట? ఆత్మను కుమ్మరించుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత వేదనతో ఆమె ప్రార్థన చేస్తుంది. ఇదిగో నాకున్న సమస్య ఎవరు తీర్చలేనిది కాబట్టి దేవుడు మాత్రమే తీర్చగలడని చెప్పి ఆమె మత్తులో తూలుతున్నట్లు, అంటే అంత నీరసం అయిపోయింది. పడిపోయేటటువంటి పరిస్థితి, ఆమె లేవలేని పరిస్థితి. అలాగా నీరసం అయిపోయి అటు ఇటు పడిపోతూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఆయన చూసి తాగితే తూలుత చూసిరా అట్లుందని చెప్పి, ఏమమ్మా నీవు ఎందుకు తాగుతున్నావు, ఎందుకు తాగొచ్చావు, దేవుని సన్నిధిలో వెళ్ళిపో అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటుంది, నేను మత్తును ద్రాక్షరసం తీసుకోలేను కానీ దేవుని సన్నిధిలో నా మనోవేదనను ఆత్మను కుమ్మరించుకుంటున్నాను అని చెప్పి ఆమె అన్న తర్వాత ఏది అంటాడు, నేను ఇశ్రాయేలు దేవునికి ఏదైతే మొర పెట్టుకున్నావో ఆ మొర ఆయన నీకు విన్నాడు, నువ్వు క్షేమముగా వెళ్ళు. నేను స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఈ సేవకుని ద్వారా ఆయన మాట విన్నదో వెంటనే ఆమె ఏం చేసింది, అంతటా నీవు క్షేమముగా వెళ్ళుము అనే మాట వినంగానే ఆమె దాన్ని తీసుకున్నది. హల్లెలూయా. నీవు క్షేమంగా వెళ్ళు అనే మాట ఆమె తీసుకొని యథార్థంగా వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళి ఆమె ఎప్పటిలాగా ఏడ్చుదు, లేకపోతే ఎప్పటిలాగా ఆహారం తినకుండా అయ్యో ఏమవుతుందో ప్రార్థన చేసినా కానీ ఇస్తాడో ఇయ్యడో దేవుడు, ఇంకా ఏం నా మొర వింటాడో వినడో, ఇంకా నేను ప్రార్థన చేసినా అయిపోయింది, ఇక ఏమవుతుందేమో అని చెప్పి మళ్ళీ ఎప్పటిలాగా ఉపవాసం ఉండి ఏడుస్తూ లేకపోతే ఇలాగా నీరస పడిపోయినట్లు ఉండలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న దైవజనుడు హల్లెలూయా ఆమె మాట విడుదల చేసింది కాబట్టి ఆ మాట తీసుకొని అయ్యో నాతో దైవజనుడు మాట్లాడాడు, ఇది ఒక మాట విడుదల చేసిండు, నీవు క్షేమముగా వెళ్ళుము అని చెప్పి మాట్లాడాడు. ఇదిగో నీవు కోరుకున్నట్లుగా హల్లెలూయా నీవు కోరుకున్నట్లుగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని చెప్పిన వెంబడే ఆమె సంతోషంతో ఆమె వెళ్ళిపోయినట్టు మనము చూస్తున్నాం. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలను నేను నీ దృష్టికి కృపనందునుగాక అనెను. ఆ తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. అంటే అంతకు ముందున్నట్లుగా ఆమె ఉండలేదు, విచారం ఉండలేదు, సంతోషంతో సమాధానం పడింది. ఇదిగో మాట విడుదలైనప్పుడే ఆమె నెమ్మదిగా జీవించింది. దేవుడు చేస్తాడు అని నమ్మకం ఆమెలోకి వచ్చింది. దేవుడు నా మాట విన్నాడు అనే ఆ నమ్మకం ఆమెలోకి వచ్చింది. వెళ్ళి ఆమె దేవుని సన్నిధిలో సంతోషంతో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎలాగైతే మాట విడుదలైందో అలాగే అన్న దేవుడు ఆమెను దర్శించిండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆమెను దర్శించి ఆ తర్వాత వారిద్దరిని ఆయన దర్శించిన తర్వాత వారిలో ఒక నూతనమైనటువంటి కార్యము దేవుడు వారి జీవితంలో జరిగించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి ఆమె 20 వచనంలో కనుక అన్న గర్భం ధరించి దినములు ఉన్నప్పుడు
ఒక కుమారుని కనెను. నేను యెహోవాకు మొక్కుకుని ఆ. వీనిని అడిగితే అనుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఆమేన్, హల్లెలూయా. ఆ పేరు కూడా దేవుడు విన్నాడనే పేరుతోటి ఆమె సమూయేలు అని ఆయన పేరు పెట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీవు నేను చేసుకున్న మొక్కుబడి, ఆ మనవి కూడా ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం పొందుకుంటాం అన్నట్టుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుడు ఒక మాట నీకు విడుదల చేసిందంటే అది నా జీవితంలో జరిగి తీరుతుంది అని నమ్మి మనము ముందుకెళ్ళాలి. అయితదో కాదో అన్నట్టు కాదు. అలాగే అబ్రహాంతో దేవుడు మాట్లాడితే నీవు ఇస్తావంటే వెంటనే వెళ్ళిపోయి ఆయన అనుసరించడానికి వెళ్ళిపోయాడు. ఇదిగో నేను ఇస్తున్నాను, ఇదిగో దేవుడు నీకు దయచేస్తాడు అనగానే దాన్ని తీసుకొని ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాంటి పరిస్థితిలో నీవు ఉండాలి. నా మొక్కుబడి, మన మొక్కుబడి మనం మర్చిపోయిన వారిగా ఉండకూడదు. దాన్ని తీసుకున్న తర్వాత, ఆ అనుభవాన్ని పొందుకున్న తర్వాత ఇంకా అయిపోయిందిలే, దేవుడు ఇచ్చింది అయిపోయింది, ఇంకా మనం ఎందుకు వెళ్తాం, మళ్ళీ స్లోకి ఏం వెళ్తాం, మళ్ళీ ఆయనతో ఏం మాట్లాడతాం, ఏం అర్పిస్తాం అని అనుకోలేదు అన్న. ఆ తర్వాత ఆయన పాలు మానక మునిపే, హల్లెలూయా, పాలు మానక మునిపే తన కుమారుణ్ణి అక్కడ అనుగ్రహించడానికి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడుతుంది. ఇదిగో నా ఏలినవాడా నేను ఆ దినాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్న ఆ స్త్రీని నేనే. ఇదిగో నాకు దేవుడు కుమారుని అనుగ్రహించాడు, ఇదిగో ఆయన నేను ప్రతిష్ఠిస్తున్నాను. హల్లెలూయా. మొక్కుబడిని చెల్లిస్తున్నది, మొక్కుబడి తీర్చుకుంటుంది. దేవునితో ఒక ఒప్పందం చేసుకున్న ఆ ఒప్పందాన్ని ఆ స్త్రీ అక్కడ దేవుని సన్నిధిలో నెరవేరుస్తున్నది. ఈరోజు మనం ఒక మొక్కుబడి చేసుకొని, ఒక ఒప్పందం చేసుకొని కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతున్నామా, లేకపోతే దేవుని సన్నిధిలో నిజంగానే అది జరిగిస్తున్నామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈమె దేవుని సన్నిధిలో ఏదైతే అనుకున్నదో అది జరిగిన తర్వాత కూడా ఆమె ఏమాత్రం వెనుకంజ వేయలేదు. దేవుడు ఒకే కుమారుడు, ఆయన చూడండి ఎంత ఆనందంగా ఇక్కడ మనం చూడాలంటే ఆమెకు లేనిది పొందుకున్నది. ఒక విధంగా ఆమెకు జీవితం దేవుడు ఇచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నాను జ్ఞాపకము చేసుకొని దేవుడు అన్నాను దర్శించాను. ఆ అన్నాను దర్శించిన తర్వాత ఆమె గర్వం ధరించుకొని దేవునికి సన్నిధిలో ఆమె కుమారుని కన్నది. ఆ తర్వాత ఆమె ఏం పొందుకుందంటే మేలు పొందుకున్నది, గొడ్రాలి ధనాన్ని ఆమె తొలగించుకున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో అలాగా అనుదిన జీవితంలో నీవు నేను కూడా ప్రతి ఒక్క జీవితంలో మన జీవితంలో మనం ఎలా ఉన్నాం అని అంటే చాలా సందర్భాల్లో మొక్కుబడి చెల్లించని వారుగా ఉన్నామా, లేకపోతే కొన్నిసార్లు మాటిస్తాం కానీ మాట తప్పిపోతాం. నేను వస్తాను, నేను చూస్తుంటలే, ఈరోజు అంతా నేను చేస్తా అని అంటాం చాలాసార్లు. బ్రదర్ నేనున్నా కదా, సిస్టర్ నేనున్నా కదా అని అంటాం. కానీ అసలు టైంలో ఎక్కడ ఉంటాం? ఫోను మనకు రింగ్ కాదు, ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుంది, లేకపోతే ఫోన్ అందుబాటులో ఉండదు, లేకపోతే వాళ్ళు కూడా అందుబాటులో ఉండరు. తర్వాత ఫోన్ కలిస్తే కూడా నేను అర్జెంటుగా పలానా పని మీదలో వెళ్ళిపోతున్నా. హల్లెలూయా. ఇలాంటిగా మనం ఆలోచన చేస్తాం. ఎందుకంటే దేవుని మాటలు మనం తీసుకోలేము, దాన్ని హృదయంలోకి తీసుకోలేము. తీసుకుంటే ఇలాంటి మాటలు మనం మాట్లాడాలి. ఖచ్చితంగా దేవుని మాటకు లోబడి ఆయన పనిని జరిగించిన తర్వాత వేరే పనిని మనం చూసుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ హన్న ఆమె అనుకున్నట్టుగా నీ యొద్ద నేను నిలబడి ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పి తన బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పిన తర్వాత అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. ఎంత తరబిదిచ్చిందో అన్న, ఎంత సాధన చేపించింది. పాలు మానకున్నటువంటి కుమారుని మొక్కుబడి చెల్లించడం, మొక్కడం, ప్రార్థన చేయడం, ఇదంతా కూడా చేసింది. ఎందుకంటే ఆమె ఎంతో వేదన అనుభవించింది. ఆహారం తినలేక ఎన్ని రోజులు పస్తునుంది, ఎన్ని రాత్రులు గడిపిందో, ఎన్ని కన్నీళ్లు గార్చిందో. అంతే అదే ఆనందంతో దేవుని సన్నిధిలో తన కుమారుని అప్పగించింది. నేను స్తోత్రం, హల్లెలూయా. నేను నీవు మనం కోరినప్పుడు దేవుడే తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, నీ పాపాన్ని మన పాపాన్ని తొలగించడానికి.
కృప, అది దేవుడిచ్చిన అనుగ్రహం. ఆ అనుగ్రహాన్ని, ఆ సొత్తును, ఆ కుమారులను, ఆ కుమార్తెలను దేవుని పని కొరకు, దేవుని పరిచయ కొరకు ఏ మాత్రం మనము చేయకుండా, లేకపోతే విడుదల చేయకుండా ఆలోచన కలిగి ఉంటున్నాం చూసినామా, అది ఎంతో విచారకరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది చిన్నదా పెద్దదా ఏ పనైనా సరే దేవుని కొరకు మనం వాళ్ళని విడుదల చేయాలి. అలాగే మనం కూడా వాళ్ళను ఏం చేయాలంటే, మనం చేస్తున్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. అన్న ప్రార్థన చేసింది, ఆమె దేవుడు వేడుకున్నది, ఎలా ప్రార్థన చేసింది, ఎలా వేడుకున్నదో, ఎలా మొక్కిందో, ఎలా మోకరించిందో అవన్నీ కూడా చూపించింది. కాబట్టి ఆ కుమారుడు కూడా మొక్కెను అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనుగ్రహించడం కొరకు, మొక్కుబడి కొరకు మనం మాట్లాడుతున్నాం. దేవుడు మాట కొరకు మనం మాట్లాడతాం. పరిశోధిస్తున్నప్పుడు చూడండి, దేవుడు తానే తన కుమారుని అనుగ్రహించాడు నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. మనం దేవుడిచ్చిన దాన్ని తిరిగి మనం ఇవ్వడానికి, హల్లెలూయా, దేవుడిచ్చిన దాన్ని తిరిగి నీవు ఇవ్వడానికి, అలాగే నీవు ఆ దారిలో నడవడానికి ఏ మాత్రం వెనకంజ వేయకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్న గమనిస్తే పొందుకున్న తర్వాత ఆమె తన మొక్కుబడిని చెల్లించింది. ఆ తర్వాత అంతకు ఆగిపోయిందా? దేవుని సన్నిధిలో అర్పించిన తర్వాత దేవుడు అన్నాను దర్శించాడు. ఇంకా దేవుడు ఆమెకు దేవుడు ఇచ్చాడు. ఆమె ఒప్పుకున్న ఆ మొక్కుబడి చెల్లించిన తర్వాత ఇంకా పిల్లలు కానీ ఆమె పిల్లలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అబ్రహాము మనం చూస్తే అర్పించడానికి వెళ్ళిండు, కానీ అక్కడ దానికి బదులుగా దేవుడు ఒక గొర్రె, అక్కడ గొర్రె పొడేలు ఉంచిండు. ఇదిగో నీవు చేస్తున్న పనిలో నీవెంత మాత్రం దేవుని సన్నిధిలో భయపడక, ఆయన సన్నిధిలో ఆయనకి ఇవ్వడానికి విధేయత చూపిస్తూ, ఆయనకు భయపడి, ఆయన సన్నిధిలో ఆయన ప్రేమిస్తూ ఆయన పని చేస్తున్నప్పుడు ఇదిగో దేవుడు నీ కొరకు ఒక పనిని ముందే అక్కడ ప్లాన్ చేసి ఉంచుతాడు. ఎందుకంటే నీవు చేస్తావనే నమ్మకం దేవుల్లో ఆయనకు రావాలి. నేను చేస్తానని నమ్మకం నీకు కావాలి. ఆ ఇద్దరు పని జరిగిస్తున్నప్పుడు దేవుడి పని ఏ మాత్రం వెనకంజ వేయదు. దేవుడు చేస్తున్న పనిలో సమయానికి దేవుడు ఏదైతే అనుకున్నాడో అది నీ పట్ల జరిగించడానికి ఆయన ఏ మాత్రం వెనకంజ వేసే దేవుడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అనుకున్న రీతిగా నువ్వు చేయాలంటే దేవుడికి విధేయత నీవు చూపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే విధేయత లేనివాడు ఏ మాత్రం పొందుకోడు. ఎందుకంటే విధేయత చాలా ప్రాముఖ్యం. ఆయనను పరిశోధించినప్పుడు వెంటనే వెళ్ళిపోయి తన పనిని జరిగించాడు. అలాగే ఈమె పరిశోధించబడలేదు, కానీ ముందు టెస్ట్ చేయబడింది. ముందు ఎంతో వేదన ఎదుర్కొన్నది, ఎంతో కష్టాన్ని ఎదుర్కొన్నది, ఎంతో నలిగిన బ్రతుకులు జీవించింది, ఎంతో మంది తిట్లు తిన్నది. ఈ అన్నిటికన్నా నిన్న దేవుని సన్నిధిలో పొందుకున్న ఆనందమే గొప్పదని చెప్పి ఆమె తన కుమారుని అనుగ్రహించింది. హల్లెలూయా. తన సేవకులకు, దేవుని సేవకులకు తన కుమారుని వదిలేసి బ్రతుకు దినములనిట ఆయనకే ప్రతిష్ఠుడు. హల్లెలూయా. ప్రతిష్ఠించింది. ఇంకా మళ్ళీ ఇంటికి తిరిగి రావడం కానీ తర్వాత వెళ్ళి చూడడం అనేది అన్ని జరగవు. దేవుని కొరకే ప్రతిష్ఠించింది. హల్లెలూయా. సో అంతగా తన యొక్క మొక్కుబడిని ఏదైతే ఒప్పందం చేస్తున్నదో ఆ ఒప్పందాన్ని ఆయన మర్చిపోయాడు. ఎవరు? దైవజనుడు మర్చిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు తనను దర్శించిన సంగతిని ఆమె మర్చిపోలేదు. పోయి అనుగ్రహించింది, ప్రతిష్ట ఆమె చేసింది. ఈరోజు నీవు నడవాలి, దేవుని త్రోవను నడవాలి, దేవునికి విధేయత చూపించాలి. అలాగే పిల్లలను కూడా అలాగే పెంచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకే ఒక కుమారుణ్ణి నీ కొరకు అనుగ్రహిస్తే నీకున్న పిల్లలను మనం దేవుని కొరకు అనుగ్రహించడానికి ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. ఎందుకంటే వారి ద్వారా దేవుని యొక్క రాజ్యం ఈ లోకం మీద స్థాపించాలని దేవుని చిత్తమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ తరాలు నీవైపోయినావు, నీ తరం ముందుకు సాగాలంటే ఈ పిల్లలలో నీకున్నటువంటి జీవము, నీకున్న ఆలోచన, దేవుని యొక్క చిత్తము జరగాలంటే నీ పిల్లల మీద అది జరగాలి, వారిలో అది కనబడాలి అంటే నీవు వారికి నేర్పించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారిని అలా పెంచాలి, అలా పెంచి నడిపించాలి. మొక్కుబడి చెల్లించేవారు ఈరోజు ఒకటే ఒప్పందం లేకపోతే మొక్కుబడి చెల్లించేవారుగా నీవు నేను ఉంటున్నావా లేదంటే క్వశ్చన్. సంవత్సరాలు గడిచిపోతాయి, రోజులు గడిచిపోతాయి. అందుకే నేను చెప్తున్నా, కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు ఎంతో వేదన చెందుతాం, అది తీరిపోయిన తర్వాత సింపుల్గా తీసేసుకుంటాం. చాలామంది ఇలా జరిగింది, చర్చలో కూడా ఇలా జరిగినాయి. వచ్చిన తర్వాత దేవుడు వారిని దీవించాడు, తర్వాత వారిని దేవుడు దర్శించాడు. వారు పొందుకున్న తర్వాత వారు రక్షణలోకి రాలేకపోతున్నారు.
అది చాలా బాధాకరమైన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు దేవుడు అందరిని ప్రేమిస్తాడు, దేవుడు అందరిని గమనిస్తాడు, దేవుడు అందరికీ మేలు జరిగిస్తాడు. ఏ మాత్రం ఎవరిని కూడా ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఏ మాత్రం త్రోసి వేసే దేవుడు కాదు. వారందరినీ గమనించి వారికి అనుకున్నదాన్ని ఇస్తాడు. అప్పుడు పే చేస్తున్నప్పుడు ఎంతో దీనంగా ఎంతో దేవునికి విధేయత కనబరుస్తూ వాళ్ళు పొందుకున్న తర్వాత అప్పుడు దేవుడు పరిశీలిస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మర్చిపోతారు. నేను స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కూడా నువ్వు దేవుని కొరకు నిలబడితే ఇంకా ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, దేవుని వెంబడి దీవెన దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ఆయన అనుగ్రహించిన కుమారుని యందు విశ్వాసం ఉంచి మనం నిత్య జీవానికి వారసులు ఉన్నట్టుగా ఆయనను అనుగ్రహించాడు. అలాగే మనము ఆయన రాజ్యస్థాపన కొరకు మన పిల్లలను ఆయన సన్నిధిలో ఆయన పరిచయ కొరకు మనం వారిని విడుదల చేసేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మొక్కుబడిని మనం దేవుని సన్నిధిలో చెల్లించేవారిగా ఉండాలి. అందరం లేచిన పడతాం. ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఈ దినమైనా నా అన్న అలాగే తండ్రి ప్రభువా అబ్రహాము మా ముందుంచాడు. అబ్రహాం విధేయత చూపించాడు. దేవుడు పరిశోధించబడినప్పుడు విధేయత చూపించాడు. అలాగే అన్న తండ్రి ఎంతో వేదన చెందింది. మధురాలు ఎందుకమ్మని వెళ్ళిపోన్నాడు దైవ సేవకుడు. అయినా సరే ఆమె ప్రార్థన చేస్తుంది. ఆమె ఆత్మ దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నది. అప్పుడు ఆ దైవజనుడు ఒక మాట విడుదల చేశాడు. నీవు క్షేమంగా వెళ్ళుము, నీవు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టుకున్న మొరను దేవుడు విన్నాడని చెప్పినప్పుడే వెంటనే దాన్ని తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆమెను దర్శించాడు. ఆమె గొడ్రాంతనాన్ని దేవుడు తీసివేశాడు. అయినా సరే ఒక్కడే కుమారుడు కదా అనుకోలేదు. దేవుడికి ఎలాగైతే మొక్కుబడి చేసుకుందో, ఎలా అయితే ఆమె మొక్కుబడి చెల్లించాలనుకుందో, అలాగే ఆమె తన కుమారుణ్ణి పాలు మానక మునిపే దేవుడి సన్నిధిలో ప్రతిష్ఠించడానికి వెళ్ళిపోయి, ఇదిగో నా ఏలిన వాడ, ఆ దినాన్ని మొరపెట్టుకున్న స్త్రీని నేనే, నా కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. నేను కోరుకున్నట్ల కుమారుడు మగపిల్ల కావాలంటే మగపిల్లవాడిని అనుగ్రహించాడు. ఇదిగో దేవునికి ఆ కుమారుడు నేను ప్రతిష్ఠిస్తున్నాను అని ఎట్లయితే నిశ్చయత కలిగి దేవుని సన్నిధిలో ఉన్నదో అలాంటి నిశ్చయత, అలాంటి విధేయత. ఇదిగో నీ మొక్కుబడి ఎవరు చూడలేరు కానీ దేవుడు చూస్తాడు. నీ మొక్కుబడి ఎవరు గమనించలేరు కానీ దేవుడు గమనిస్తాడు. నీ ఒప్పుకున్న ఒప్పందం దేవుడు చూస్తాడు. ఇదిగో ఆ ఒప్పందం అనుగుణంగా నీవు దేవుని సన్నిధిలో నీవు చేస్తే ఖచ్చితంగా నీవు మేలు పొందుకుంటావు, నీవు దీవెన పొందుకుంటావు, నీవు దీవించబడతావు. అలాగే నీ పిల్లలు దీవించబడతారు. దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా వాళ్ళు మారిపోతారు. వారి ద్వారా దేవుని యొక్క పరిచర్య ఈ లోకంలో స్థాపించాలంటే నీవు ప్రాముఖ్యమైన వాడు, నీవు ప్రాముఖ్యమైన దానివి. ఎందుకంటే నీ ఒప్పందం, నీ యొక్క ఒప్పుకోలు, నీవు చేస్తున్న ఆ ఒప్పుకోలు, ఆ మొక్కుబడి దేవుని సన్నిధిలో తీరాలి, తీర్చి జరగాలి అన్నట్టుగా నీవు తప్పించాలి. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. ఇక్కడ ప్రతి ఒక్కరు పట్టిస్తుంది. అయ్యా నీకు వందనాలు తండ్రి, నా కొరకు అద్వితీయ కుమారుని అనుగ్రహించాం. నేను నశించకూడదని. అలాగే ప్రభువా నేను ప్రభా నీ రాజ్య స్థాపనలో నేను వెళ్తాను, అలాగే నాకున్న పిల్లలు వెళ్తారు ప్రభువా. అలాగే నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ మొక్కుబడి అనుకూలంగా ఇదిగో నా పిల్లల ద్వారా ఏదో దేవుని యొక్క రాజ్య స్థాపన ఈ లోకం మీద జరుగును గాక, నా ద్వారా జరుగును గాక, మా ద్వారా జరుగును గాక. ప్రతి మనిషిలో సమాధానం వచ్చును గాక, ప్రతి కుటుంబంలో సమాధానం నింపబడును గాక. అలాంటి సీడ్, అలాంటి మనవి, అలాంటి ఒప్పందము మా ద్వారా జరుగును గాక. కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా తరతరము ప్రభువా నీవున్న దేవుడు, ఆ జీవ మాల నుంచి అనేక తరాల్లో పేరున్నట్టుగా నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. ఇంకా నా పిల్లలను ప్రభువా మీరు వాడుకోండి, నన్ను వాడుకోండి. ప్రతిది కూడా నేను ఎలాగైతే మొక్కుబడి చెల్లించాలనుకున్నావు ఆ మొక్కుబడిని నేను చెల్లించును గాక, అలాంటి ఒప్పందాన్ని నేను చేయదును గాక. నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి వీడిలో ప్రతి ఒక్కరి మీద నీ కృప దయచేయండి, ప్రతి ఒక్కరి మీద నీ కృప దయచేయి. అయ్యా నీ కృపకు పాత్రలు అవుతురు గాక. అన్న తండ్రి గొడ్రాలో ఉన్నప్పుడు ఎంతో వేదన చెందింది, అయ్యా ఎంతో చూటిపోటు మాట పడింది, కానీ నీవు ఆ మాట విడుదల చేసినప్పుడే పొందుకున్నది చూసినావా, నెమ్మది కలిగి సమాధానంతో అన్న పానములు పుచ్చుకొని ఎంతో ఆనందంతో దేవుడు సంఘ గడిపింది. నిజంగా దేవుడు ఆమెను దర్శించి మేలుతో నింపాడు. ఈరోజు నిన్ను దేవుడు దర్శించి మేలుతో నింపడానికి ఇదిగో నీవు ఆత్మీయంగా కొంచెం మనం ఆలోచన చేస్తే ఆత్మీయంగా శారీరకంగా కనడమే కాదు, ఆత్మీయంగా పిల్లల్ని కనడానికి నేర్చుకోవాలి.
ఆత్మీయంగా పిల్లలను కనడానికి, వారిని నడిపించడానికి, దేవుని సన్నిధిలో వారిని నడిపించడానికి, వారిని దేవుని సన్నిధిలో పెంచడానికి మనం నేర్చుకోవాలి. అలాంటి వారిని నీవు నడిపిస్తున్నావా ఈరోజు? అలాగే వారిని నడిపిస్తే దేవుని ద్వారా నీవు దీవించబడతావు. ఆత్మ సన్నిధిలో దేవుని సన్నిధిలో నువ్వు వారిని పెంచి పెద్ద చేసి శారీరకంగా ఆత్మీయంగా కూడా వారిని నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. ఇది నన్ను మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి వందనాలు. ఆత్మీయంగా ప్రభు పిల్లలను పెంచుదుము గాక, ఆత్మీయంగా పిల్లలను పెంచుదుము గాక, ఆత్మలో మేము నడుచుదుము గాక. అలాగే తండ్రి మాకు కాని వారిని కూడా ఆత్మ కుమారుడు ఆత్మీయంగా వారిని పెంచుదుము గాక. గొప్ప కృపకు పాత్రలుగా మన ప్రతి ఎంచమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు సర్వశక్తి నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.